అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు సీనియర్ నాయకులు 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నెగ్గిన శ్రీ హర్ష్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారి మద్దతు కూడా కోరాను. వారు సానుకూలంగా స్పందించారు. రానున్న రోజుల్లో మా పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. ఆ దిశగానే మేము ప్రయాణం చేస్తున్నాం. చాలా కాలం నుంచి తెలుసు. నాకు ఆస్తమా కూడా డాక్టర్ గారు తగ్గించారు. కరోనాలో ఆయన చేసిన సేవలు అన్నవి రాజమండ్రి ప్రజలకు అందరికీ గుర్తుంటాయి. ఇప్పుడు నన్ను ఎంపీ క్యాండిడేట్లో మొట్టమొదటిగా కలిసింది డాక్టర్ గారు, గూడూరు శ్రీనివాసరావు గారు. ఇప్పుడు దాకా ఎవరు కలవలే. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా వచ్చి నన్ను కలవలే. వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఆయన వచ్చి కలవడం జరిగింది. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం, అంతేకాకుండా ఆయన చేసిన సేవలు రాజమండ్రి ప్రజలకి తప్పకుండా ఆయన్ని గెలిపిస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన నన్ను ఓటు వేయమని అభ్యర్థించారు. తప్పకుండా అనే చెప్తాం. నా మద్దతు అన్నది, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి. నా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఉంటుంది. కానీ డాక్టర్ గారి విషయంలో మటుకు ఆ మద్దతు మరి ఏ రకంగా ఉంటుంది అన్నది మీరే చూస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కాబట్టి డాక్టర్ గారు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఇప్పుడు దాకా ఎవరు నా దగ్గర రాలేదు ఓటేయమని. ఆయన ఒక్కలే వచ్చారు. ఆయన వచ్చినప్పుడు మరి నా బాధ్యత మీకు ఓటేస్తానని చెప్పడం కానీ, లేకపోతే మద్దతు ఇస్తానని చెప్పడం కానీ, ఈ సీటుకి మద్దతు ఇస్తానో లేకపోతే దేనికో మద్దతు ఇస్తానో, నా ఇంటికి ఎవరు వచ్చాడైతే వాళ్ళకి మద్దతు ఇస్తానని చెప్తానండి. బట్ డాక్టర్ గారికి నాకు మటుకు ఒక సాన్నిహిత్యం ఉంది, ఒక విడదీయరాని బంధం ఉంది. బట్ డాక్టర్ గారు నెగ్గాలని కూడా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ఆయన రాలేదు, పోటీ చేయలేదు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.